ఈ రోజు మహాభారతంలోని 33వ అధ్యాయం. యవక్రీడ వేదాలు చదివి దాంట్లో జ్ఞానం సంపాదించారు. వేదాల జ్ఞానం ఇంద్రదేవుడి వల్లే పొందాను, అంతేగాని మనుషుల శిక్షణ వల్ల కాదు అని ఆయన అనుకుంటాడు. భరద్వాజకి ఆ విషయం నచ్చదు. అలాగే రైభ్య అయిన ఆయన స్నేహితుణ్ణి కూడా కించపరుస్తూ ఉంటాడు. దానివల్ల ఆయన జీవితాన్ని నాశనం చేసుకుంటాడేమో అని భయపడతాడు. వాళ్ళ కొడుకుని హెచ్చరించాల్సిన అవసరం ఉంది అని అనుకుంటాడు. అతను ఇలా చెప్తారు: పట్టుదలతో తపస్సు చేసే అవివేకులకు దేవుళ్ళు వరాలు ప్రసాదిస్తారు. దీనివల్ల వాళ్ళ మీద వాళ్ళకి అదుపుని కోల్పోతారు, మనస్సు చుట్టేస్తుంది, అలాగే వాళ్ళ నాశనానికి కూడా చేరువ అవుతారు. ఆయన వాళ్ళ కొడుకుకి సలహా ఇవ్వడానికి ఒక పురాతన కథ చెప్పడం మొదలు పెడతారు. పాత రోజుల్లో బలది అనే ఒక ఋషి ఉండేవాళ్ళు. ఆయన కొడుకు మరణం ఆయన్ని దుఃఖంలో ముంచేసింది. అందుకే ఆయన మరణాన్ని చేరుకొని ఒక కొడుకు కోసం కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడతారు. దేవుళ్ళ ఋషితో ఇలాగా అంటారు: అది ఎప్పటికీ జరగని పని. మానవ జాతికి ఒక పరిమితి అనేది ఉండాలి. ఒకవేళ కావాలంటే నువ్వే ఒక పరిమితిని చెప్పు. అలాగైతే నాకు పుట్టబోయే కొడుకు ఈ పర్వతం ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు బ్రతికి ఉండాలి అని ఆశీర్వదించండి. దేవుళ్ళ ఆ మాటకి అంగీకరించి ఋషికి వరం ఇస్తారు. అలాగా ఋషికి ఒక కొడుకు పుడతారు. ఆయన పేరు మెదవి. మెదవి అహంకారంతో జీవించేవాడు. నాకు మరణం అనేదే లేదు, ఈ పర్వతం ఉండేంత వరకు నేను ఉంటాను అని అనుకుంటా అందరి పట్ల అహంకారంగా ప్రవర్తించేవాడు. అలా ఒక రోజు మెదవి ఋషి అయిన ధనుక్షాక్షతో అగౌరవాన్ని చూపిస్తారు. ఋషి మెదవిని శపిస్తారు: నువ్వు బూడిదగా మారిపోవాలి అని. కానీ ఆ శాపం ఆయన మీద ఎలాంటి ప్రభావితం చూపించదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. అది చూసినాక ఋషికి నిరాశ ఎదురవుతుంది. అప్పుడు మెదవికి పుట్టుకతో వచ్చిన వరం గురించి ఆయనకి గుర్తొస్తుంది. ధనుక్షాక్ష అడవి దున్నగా మారి ఆయన తపశ్శక్తితో ఆ పర్వతాన్ని కొడతారు. దాని తర్వాత ఆ పర్వతాన్ని ముక్కలుగా చేస్తారు. మెదవి కింద పడి చనిపోతాడు. భరద్వాజ కథని ముగిస్తే ఆయన కొడుకుతో ఇలాగా అంటారు: ఈ పాత కథ నుంచి జ్ఞానాన్ని నేర్చుకో. గర్వంతో నాశనం కాకూడదు. నీ హద్దుల్ని దాటకుండా రైభ్యాన్ని అగౌరవపరచడం మానుకో. అది వసంతకాలం. చెట్లన్నీ అందమైన పూలతో, అడవంతా రంగులతో, మధురమైన పక్షుల స్వరాలతో బ్రహ్మాండమయంగా ఉంటది. ఆ సమయంలో రైభ్య కొడుకైన పరవశు భార్య వాళ్ళ తోటలో ఆశ్రమం దగ్గర ఒంటరిగా నడుస్తూ ఉంటారు. ఆవిడ చూడడానికి మనిషి కంటే ఎక్కువగా కనిపిస్తారు. ఆవిడ అందం, ఆవిడ స్వచ్ఛత మరియు ఆవిడ ధైర్యం అన్నీ కలగలిపి. ఆ సమయంలో యవక్రీడ అక్కడికి వస్తారు. ఆవిడ అందాన్ని చూసి ముగ్ధుడు అవుతాడు. పూర్తిగా బుద్ధి మరియు స్వీయ నియంత్రణ తప్పి క్రూరమైన మృగం లాగా నడుచుకుంటాడు. ఆమె భయాన్ని అలుసుగా తీసుకొని ఆమెను ఒంటరి ప్రదేశానికి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేస్తాడు. రైభ్య ఆశ్రమానికి తిరిగి వస్తారు. ఆయన కోడల్ని చూస్తారు. ఆవిడ ఏడుస్తా మనసు విరిగిపోయి ఓదార్చలేని పరిస్థితిలో ఉంటది. ఆమెపై జరిగిన అవమానకరమైన దౌర్జన్యం గురించి తెలుసుకుంటారు. భరించలేని కోపంతో ఆయన తలలో నుంచి ఒక వెంట్రుక తీసి అగ్నిలో మంత్రం జపిస్తా వేస్తారు. ఆయన కోడల్లాగా అందంగా ఉండే ఒక కన్య అగ్నిలో నుంచి వస్తది. అలాగే ఆయన ముడివేసుకున్న జుట్టు నుంచి మరొక వెంట్రుక తీసి దానిని అగ్నిలో వేస్తారు. ఒక భయంకరమైన భూతం అగ్నిలో నుంచి వస్తది. యవక్రీడాని చంపమని వాళ్ళకి ఆదేశాన్ని ఇస్తారు. వాళ్ళు దానికి అంగీకరించి వెళ్తారు. యవక్రీడ ఉదయం ఆచారాలు చేసుకుంటా ఉంటాడు. అప్పుడు అందంగా ఉన్న ఆ స్త్రీ ఆత్మ నవ్వుతా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన నీటి కూజాని తీసుకొని వెళ్ళిపోతుంది. పురుష దెయ్యం అతని పైకి ఈతతో దూసుకొని వస్తది. యవక్రీడ భయంతో లెగిసి నుంచుంటాడు. ఆయన మంత్రాలు ఆయన శరీరాన్ని శుద్ధి చేసుకోకపోతే పని చేయవని తెలిసి ఆయన నీటి కూజా కోసం వెతుక్కుంటాడు. అది కనపడడం లేదు అని అర్థమయ్యి చెరువు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తాడు. చెరువు ఎండిపోయి ఉంటది. సమీపంలో ఉన్న ప్రవాహం దగ్గరికి వెళ్తాడు. ఆయన వెళ్ళిన వెంటనే అది ఎండిపోతది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి నీరు దొరకదు. భయంకరమైన రాక్షసుడు ప్రతి చోట ఆయన్ని వెంబడిస్తానే ఉంటాడు. యవక్రీడ ప్రాణం కోసం పరుగులు తీస్తాడు. ఆఖరిగా ఆయన తండ్రి యోగశాలకి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఆ ఆశ్రమంకి కాపలాగా ఉన్న సగం గుడ్డివాడు ప్రాణ భయంతో ఉన్న యవక్రీడాని గుర్తుపట్టలేక ఆయన్ని అక్కడే ఆపేస్తారు. యవక్రీడ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ రాక్షసుడు అతన్ని పట్టుకొని అతని ఈతతో చంపేస్తాడు. భరద్వాజ ఆశ్రమానికి తిరిగి వచ్చాక ఆయన కొడుకు శవాన్ని చూస్తారు. రైభ్యని అగౌరవపరచడం వల్ల ఇలాంటి క్రూరమైన రాత ఆయనకి వచ్చింది అని అనుకుంటాడు. అయ్యో నా బిడ్డ, బ్రాహ్మణుల్ని ఆచరించకుండా విద్య వేదాలు నేర్చుకోవడానికి ప్రయత్నించడం ఒక పెద్ద తప్పు కాదా? రైభ్య ఎవరైతే నా ఒక్క కొడుకు చావుకి కారణమయ్యాడో ఆయన ఇద్దరి కుమారుల్లో ఒక్కల వల్ల చంపబడాలి. అలా భరద్వాజ దుఃఖం మరియు ఆవేదనలో రైభ్యని శపిస్తారు.
తర్వాత నియంత్రణ తిరిగి పొంది వేదనతో అరుస్తాడు. అయ్యో, కొడుకు లేని వాళ్ళందరూ ధన్యులు. నేను నా ఒక్కగాని ఒక కొడుకుని కోల్పోవడమే కాదు, నా దుఃఖపు పిచ్చిలో నాతో తోడుగా ఉండే నా మిత్రుణ్ణి శపించాను. నా జీవితాన్ని కొనసాగించడం వల్ల ప్రయోజనం ఏంటి అని అనుకోని ఆయన కొడుకు దహన సంస్కారాన్ని పూర్తి చేసి ఆ చితిలోకే వెళ్లి చనిపోతారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.